అందరికీ నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు ట్రీ మీడియా ఫుడ్. ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు చాలా హెల్దీ లడ్డు చూపించబోతున్నానండి. ఈ లడ్డూలో ఫైబర్, విటమిన్స్, కాల్షియం, ప్రోటీన్, ఐరన్ అన్నీ బాగా హైగా ఉంటాయండి. ఎవ్రీడే రాగి జావ తాగమంటే పిల్లలు కొంచెం మారాం చేస్తారు కదా. ఇలా లడ్డు చేసుకొని పెట్టేసుకొని మార్నింగ్ టిఫిన్ అయ్యాకో లేకపోతే లంచ్ బాక్స్తో పాటు డైలీ ఈ ఒక్క లడ్డు తినిపించండి. పిల్లలు ఎంత ఎనర్జీగా ఉంటారో. అలాగే లేడీస్కి కూడా అండి, ఐరన్ తక్కువ ఉన్న వాళ్ళు ఇది డైలీ ఒకటి తినండి. చాలా హెల్దీగా ఉంటారు. ఎంతో టేస్టీ ఉండే ఈ రాగి లడ్డుని ఎలా చేసుకోవాలో ప్రాసెస్ ఏంటో స్టార్ట్ చేసేద్దామా? ముందుగా ఒక గిన్నెలోకి 1 కప్పు రాగి పిండి తీసుకొని ఒక చిటికెడు ఉప్పు వేసేసి వాటర్ యాడ్ చేస్తూ ఈ పిండిని చపాతీ ముద్దలాగా కలుపుకోండి. మరీ గట్టిగా కాకుండా కొంచెం సాఫ్ట్గా కలుపుకోండి. జనరల్గా అందరి దగ్గర రాగి పిండి ఉంటుంది కాబట్టి నేను రాగి పిండితో చూపిస్తున్నానండి. మరొకసారి రాగులతో కూడా ఈ లడ్డు ఎలా చేసుకోవచ్చో చూపిస్తాను. చూడండి, ఇంత సాఫ్ట్గా కలుపుకొని దీన్ని ఒక 10 నిమిషాల పాటు పక్కన పెట్టేసేయండి. ఈలోపు స్టవ్ ఆన్ చేసేసుకొని మందంగా ఉన్న ఒక కడాయి పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ నెయ్యి వేసేసుకొని అందులో డ్రై ఫ్రూట్స్ ఒక 10 జీడిపప్పు, 10 బాదం పప్పు, ఒక 10 పిస్తా, అలాగే ఒక గుప్పెడు వేరుశెనగ గుళ్ళు కూడా వేసేసి మీడియం ఫ్లేమ్లో వీటిని ఫ్రై చేసుకోండి. మీకు నచ్చినవి ఏవైనా వేసుకోవచ్చండి. ఇవి ఎక్స్ట్రా టేస్ట్ని ఇస్తాయన్నమాట. పుచ్చపప్పు వేసుకోవచ్చు, నువ్వులు వేసుకోవచ్చు, ఎండు కొబ్బరి ఏదైనా వేసుకోవచ్చు. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకొని వీటిని ఫ్రై చేసి పక్కన పెట్టేసేయండి. ఇవి కొంచెం చల్లారనివ్వండి, పక్కన పెట్టేసేయండి. ఇప్పుడు ఒక తడి గుడ్డ తీసుకోండి. ఇలా తడి క్లాత్ తీసుకొని దాని మీద ఈ రాగి ముద్ద కొంచెం తీసుకొని వీడియోలో కనిపిస్తున్నట్లు చేతికి కొంచెం వాటర్ అద్దుకుంటూ ఇలా స్ప్రెడ్ చేసేసేయండి. పల్చగా చపాతీలాగా ఒత్తుకోండి. ఇలా కొంచెం లేచి వస్తూ ఉంటుందండి, అయినా పర్లేదు. కొంచెం చేతికి తడి అంటుకుంటూ ఇలా స్ప్రెడ్ చేసుకొని చపాతీలాగా చేసుకోండి. చాలా ఈజీగా చేసేయచ్చండి, ప్రాబ్లం ఏం లేదనమాట. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసేసి పెనం పెట్టేసుకొని 1 టేబుల్ స్పూన్ అలా నెయ్యి వేసేసుకొని ఈ క్లాత్తో సహా ఇదిగోండి వీడియోలో కనిపిస్తున్నట్లు ఇలా పరిచేసి ఆ క్లాత్ తీసేసేయండి. ఇలా అయితే చాలా ఈజీగా ఆ రొట్టెని పెనం మీద వేయచ్చండి. చేత్తో తీసుకుంటే రాదనమాట. సో క్లాత్ పెట్టేసి ఆ క్లాత్ని తీసేయండి. ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో నెయ్యి వేసుకొని కాల్చుకోండి. నెయ్యి అయితే చాలా బలం పిల్లలకి. సో నెయ్యితో కాల్చుకోవడానికి ట్రై చేయండి. నేను మరొకటి చేసి చూపిస్తున్నాను. ఈ క్లాత్ మీద కొంచెం అలా నీళ్లు చిలకండి కావాలనుకుంటే. తర్వాత ఇలా ఎంత పలచగా అయితే అంత పలచగా వీలైనంత వరకు చేయండి. అప్పుడే బాగుంటుందన్నమాట. మీడియం ఫ్లేమ్లో బాగా లోపలి వరకు కాలేలాగా ఈ రొట్టెని కాల్చుకోండి. ఇలా కాల్చుకున్న ఈ రాగి రొట్టెని ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకోండి. ఇదిగోండి నేను చేసింది మరొకటి కూడా వేసి చూపిస్తున్నాను. ఇలా కొంచెం పెద్దవి రావట్లేదు అంటే చిన్నవైనా చేసుకొని కాల్చుకోవచ్చు. రాగిలో ఐరన్ చాలా ఎక్కువ ఉంటుందండి. పిల్లలకి, లేడీస్కి, ఎవరికైనా సరే చాలా హెల్దీ ఇది. చూడండి 3 రొట్టెలు అయ్యాయన్నమాట. ఇవి 3 బాగా కాలిపోతున్నాయి. ఇవి చల్లారే వరకు కొంచెం పక్కకు పెట్టేసేయండి. ఈలోపు ఒక మిక్సీ జార్ తీసేసుకొని మనం వేయించి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ని వేసేసి ఒక 2 లేదా 3 యాలక్కాయలు కూడా వేసేసి మిక్సీ తిప్పేసేయండి. కొంచెం కోర్స్గా తిప్పండి. ఇప్పుడు ఇందులో ఒక 1/4 కప్పు బెల్లం యాడ్ చేస్తున్నాను. మీరు తినే స్వీట్నెస్ని బట్టి కొంచెం ఎక్కువ తక్కువ అనేది అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ బెల్లం కూడా వేసేసి బాగా మిక్సీ తిప్పండి. మనకి బాదంలో, వేరుశనగల్లో కొంచెం ఆయిల్ వస్తుందండి ఇలా మిక్సీ తిప్పేటప్పుడు. అందుకే ఇలా కొంచెం మెత్తగా సాఫ్ట్గా ఉందన్నమాట. దీన్ని కడాయిలోకి వేసేసుకోండి. ఆ కడాయిలో నేను ఆల్రెడీ డ్రై ఫ్రూట్స్ ఫ్రై చేశాను. నెయ్యి ఉంది కాబట్టి నేను దాంట్లో వేసానండి. ఆ తర్వాత మనం ఈ చేసి పెట్టుకున్న ఈ రొట్టెల్ని చిన్న ముక్కలుగా తుంపేసి ఈ మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి. ఇవి బాగా మరీ మెత్తగా పౌడర్లా కాకుండా చూడండి వీడియోలో కనిపిస్తుంది కదా, ఇలా చేసుకోండి. ఇలా చేసుకొని ఆ పౌడర్ని కూడా ఆ బెల్లంలో వేసేసి మొత్తం బాగా కలిసేలాగా కలుపుకోండి. రొట్టె కాల్చేటప్పుడు నెయ్యి వేసాము, అలాగే డ్రై ఫ్రూట్స్కి నెయ్యి వేసి ఫ్రై చేసాము. బాదం, వేరుశెనగల్లో కూడా ఆయిల్ వస్తుంది కాబట్టి దీనికి ఇంకా మనకి నెయ్యి అవసరం ఉండదండి. మీకు ఒకవేళ నెయ్యి అవసరం అనిపిస్తే 1 టేబుల్ స్పూన్, 1 టీ స్పూన్ యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత వీటిని ఇలా లడ్డూలాగా చుట్టుకొని పక్కన పెట్టేసుకోండి. అంతే, రాగి లడ్డూలు రెడీ అయిపోయాయండి.
చాలా అంటే చాలా హెల్దీ. రోజుకి ఒకటి తింటే చాలండి, చాలా ఎనర్జీగా ఉంటారు. పిల్లలు స్కూల్‌కెళ్ళి, కాలేజ్‌కెళ్ళి అలిసిపోయి వస్తారు కదా! రాగానే ఇదైనా ఇవ్వండి, లేదా లంచ్ బాక్స్‌లో పెట్టి పంపించేసేయండి. యాక్టివ్‌గా ఉంటారండి డే అంతా. టేస్ట్ కూడా చాలా బావుంటుందండి. మీకు నచ్చిన సైజులో ఈ లడ్డూస్ చేసుకోవచ్చనమాట. నేను తీసుకున్న కప్పు రాగి పిండికి నాకొక 13 వరకు అయ్యాయన్నమాట ఈ లడ్డూసు. మీరు తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ అండి ఇది. ట్రై చేస్తారు కదూ! ట్రై చేశాక ఎలా వచ్చిందో నాకు కింద కామెంట్ బాక్స్‌లో చెప్పండి. ఇలాంటి మరిన్ని హెల్తీ రెసిపీస్ కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేస్తారు కదూ! నా వీడియో గనుక నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్‌కి, ఫ్యామిలీ మెంబర్స్‌కి కూడా షేర్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.